ఒరే అశోక్, ఇలా కోర్టులో తీర్పులు, గొడవలు, వాదనలు అన్నీ మానేసి పక్క వాయింపు సెక్షన్ మొదలు పెడితే కేసులన్నీ త్వరగా తేలిపోతాయని నిరూపించావరా? అసలు ఈ వేళ నిన్ను గురువు గారు మెచ్చుకుంటారు చూడరా. అమ్మ అయితే నీకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది. కరెక్ట్. ఊరుకోండ్రా, చేసిందే గురుగారు చెప్పకుండా చేశాను. ఆయన ఏమంటారో ఏమో. చెప్పకుండా చేయటమేరా థ్రిల్. థ్రిల్లో గిల్లో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. రై, మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం జరిగిందండి? వాళ్ళ మీద అరుస్తున్నారు. నాకు నచ్చంది జరిగింది కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా, ఏం చేశారు? మేం కాదమ్మా, వీడు ఒక అపోజిషన్ క్యాండిడేట్ ని తన్ని నిజం చెప్పించాడమ్మా. కొంచెం ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది. ఏమిటండి మీరు? నేను ఇంకా ఏమిటో అనుకున్నాను. మోసం చేసిన వాడిని 4 తని నిజం చెప్పిస్తే తప్ప? ఏయ్, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. లా చదివింది న్యాయబద్ధంగా న్యాయాన్ని బయటపెట్టడానికి కానీ గూండాతనంతో దొమ్మిలి చేయడానికి కాదు. అది కాదు బాబాయ్. ఏమిటి? వాడు మోసం చేశాడు కదా, ఒప్పించడానికి వేరే దారి లేదు. అందుకని. లక్ష్మి, నేను వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు. నాతో మాట్లాడొద్దని చెప్పు. లా చదివి అనాథలుగా తిరుగుతున్న వీళ్ళని చేరదీసింది 3 నీతిగల లాయర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే గాని ఇలా రౌడీలను చేయడానికి మాత్రం కాదు. ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు. ఏమిటండి ఇది? ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నావు, ఇంత చిన్న తప్పుగా ఇంట్లోంచి పొమ్మంటారా? లక్ష్మి, ఇంకొక మాట మాట్లాడావో నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి పోవాల్సి వస్తుంది. అది కాదండి. అమ్మా, నా గురించి వాదించకమ్మా. సెక్షన్ ప్రకారం తప్పు దొరికాక జడ్జి గారి తీర్పే న్యాయం అమ్మా. నిజమే, వాడు అబద్ధమే చెప్పాడు. న్యాయస్థానాన్ని మోసం చేయాలనే చూశాడు. అయినా నేను గురుగారిని అడిగి కదా చేయాలి. చేయలేదు. ఈ ప్రయత్నంలో వాడిద్దరు మనుషుల్ని చంపాడు. ఆశలు పెట్టుకుని లేబర్కి అన్యాయం చేశాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంతేగాని నిజం చెప్పలేదు. అందరూ దుర్గా ప్రసాద్ గారి శిష్యుడు అదరగొట్టాడని చప్పట్లతో బెదరగొట్టారు. కానీ దుర్గా ప్రసాద్ గారి గుండెల మీద కొడుతున్నామని ఊహించలేదే. మమ్మల్ని ఎందుకు క్షమించాలి? క్షమించకూడదు. అమ్మా, మేమేమన్నా పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమా? పేమెంట్ మేంచి వచ్చిన వాళ్ళం. మమ్మల్ని ఎందుకు క్షమించాలి? అవునరా, మళ్ళీ పేమెంట్ మీదకే పోదాం. ఒరేయ్, ఏంట్రా, నిజంగా వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారా? గూడు లేని పక్షికి ప్రతి చెట్టు గూడేనమ్మా. చెత్త డైలాగ్. తెగిన గాలిపటం ఎక్కడికి వెళుతుందమ్మా? ఏ కరెంటు తీగనో చేరుకుంటుంది. అమ్మా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోపోయినా వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాం. పదండ్రా. ఒరేయ్, ఏమండి? అశోక్, ఒరేయ్, మీ కష్ట తీరిందిగా, రండి భోజనానికి. మన ఇద్దరే కూర్చొని తిందాం. బిడ్డలకు ఇష్టమని గుత్తొంకాయ కూర కూడా చేశాను. నాకు ఆకలిగా లేదు. అవునులేండి, అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది. ఏమిటి నన్ను సాధిస్తావు? ఏ ఒక తండ్రిగా వాళ్ళను ఆ మాత్రం మందలించే అధికారం నాకు లేదా? వాళ్ళు నా పరువు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా? పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మీరెవరు అని అడగొచ్చుగా. అవును, తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటానికి మీరెవరు? క్షమించండి బాబాయ్. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా? ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం. మిమ్మల్ని అడిగాకే తంతాం. సరే, వెళ్ళి భోజనం చేయండి. వెళ్ళండి. రండి భోజనానికి. హలో, ఏం చేస్తున్నావు? ఇంతకీ ఎక్కడా? నీ బాకీగానే ఉండిపోయింది. ఏం బాకీరా? రే అశోక్, చూపించరా. రే చూపించరా. రే అశోక్, నో ప్లీజ్. ఒరే నో, చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా, అందులో ఏముందో చూపించరా. రే ఒరే, ఒక్కసారి చూపించరా, లేకపోతే గురువుగారితో చెప్తాం. గురుగారు చెప్తాను రా బాబు, చెప్తా. నేను వైజాగ్లో లా చదివే ఆఖరి సంవత్సరం. స్కాలర్షిప్ లేటుగా వచ్చేది. దాంతో ప్రతిదానికి లాటరీ కొట్టడమే. ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది కానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య. బాకీని జమలో కట్టినదేవి అల్లాలు ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా సొంచు మాకు వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్నా ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు, గుంచ జాడించు. అసలు ఈ సొమ్మంతా గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ, ఐరావతం నాడు దాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దూళగాయడానికి వచ్చినాడు. సోంచాయించు, వాళ్ళు అలగొడతాను. నేను పాలి
మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్డి మీద అటు నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏటో అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొత్తానా తీయగా ఉంటుంది కదా అని అలా గడ్డి మీద సైడ్కి వెళ్ళిపోయాను. అంతే లీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెడపెట్టు కొట్టుకోవాలా? అలా తాళం కప్పాడు సంగతేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. అద్దె కూడా మరి సోపడ్డా సరికైన రోజును చూసిన మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్లో గడిది గెదవా. ఆడు పడే మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా కానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వండమాట వండం. పడతా పడతా. ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదేవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడే ఈవిడే ఆవిడే. ఏమండి? హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు కానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్తో. అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అర్రే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఎచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోకర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్లు ఇస్తున్నారు, గర్వపడండి. దొరికిన పొరగా అది పోరి. ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మాయే పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమని అడగటానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో. లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వలవల ఆడిపోతాను. ఏటా అలా చూస్తున్నావు? కారు కుదిరి కాయకల నువ్వునే రాయేష్. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కుకు రావాలి కానీ డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరైటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? తర్వాత ఏం జరిగిందో చెప్పరా? కోర్టుకి టైం అయింది, గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి. చూసావు విజయ, కరెంట్ పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైటప్ చేశాను. మనిషి ప్రపంచం అంతా కాంతివంతం చేయగలడు, ఒక్క తన మనసు తప్ప. కానీ నాకా బాధ లేదు. నా మనసు లైటప్ చేయడానికి నువ్వు నావు. అశోక్, సెక్షన్ 80 ప్రకారం సెక్షన్ గిక్షన్ కోయికరా.
అవును ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్కి చీకటి అంటే భయం, అందుకే ఎన్ని దీపాలు వెలిగించాను. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గానీ ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును. వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటద్దె కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు ఒకేసారి వచ్చేసరికి ఎందుకో అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు. తర్వాత ముడిచిపోవచ్చు కానీ ఆ పోతారో వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక ఈ బుద్ధి కట్టలేదు. అదేమిటో. ఏ పరగా నవ్వు బజాయించిర్రు, మళ్ళా తాళం వేసిపోయిందా పోరడు. గీయాలు నువ్వు కిరాయిస్తామన్నా కిరకనే. అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2,500 కాదు, 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకు ఎరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5,000 అమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో, ఆలొచ్చి మీ ఎముకలు ఇరగొడతారు, బొక్కలు వస్తారు. గందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు. అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసినావు, గుంటలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె కిళ్ళి కొట్టే అద్దె చిన్న పిన్నికే కదా. నీ బాంచెద్దరా, నీ కాలు ముక్తా, దాంతో చెప్పకు. అది నా నలతోలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసమే సన్నబడిపోయారే? వాకిలింగ్ చేస్తున్నాను. ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు. బాబా నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా, గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి, నేను ఇస్తా కదా, గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా, గంతనే. గంతనే 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 గంతనే. రే ఫోటో ఇదిరా. గంతనే గంతనే. గంతనే. ఒరేయ్, ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే, ర్యాక్ గోకేకు. సాయిబా ఆగిపోమనంతే చెప్తారు కదా. అదే ఈ ట్రాఫిక్ ఆగిపోతుండ్రా బాబు. సార్ అమ్మ నిన్న పొద్దుననంగా ఎక్కారు, టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకి నేను పైకి ఎందుకు ఎక్కానురా? అశోక్ గడికి భయపడి సార్. కొంచెం అంగరనాయన. థ్యాంక్స్. ఆడండి ఎవడరా భయం, నా సక్క మీద గుండి ఆడు చంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏంట్రా అన్న? అబ్బే నేనేమలేదండి. నువ్వేమనకపోయినా నేను దిగను, ఇంకా పైకి ఎక్కుతా. ఆడికి అందనంత దూరం పైకెక్కి ఆడిని ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా. రే చెండాలకి, నా కూలోడిని చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాలుతో రాసి అయిపోయాను. చెప్పు, ఎలా చస్తావు? కింద పడి తల పగిలి చస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి 4 దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు, నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. మేడ చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇదేది సార్? అమ్మా ఏమైందండి? ఆ అశోక్ మేడమిచ్చి. అవును, పక్కనే ఉండండి, ఆపలేదేంట్రా? ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్ అని తెలుగులో చెప్పను. కలొచ్చింటుంది మీకు. థ్యాంక్స్.
అశోక్, లా చదివిన స్టూడెంట్ అయ్యండి ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు. లా చదివిన 3 సంవత్సరాల్లో 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గానీ నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు. గుళ్ళు మింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో కనపడిన దొంగల గురించి ఆలోచించు. రామయ్య గారు, ఎస్ మేడం. మార్చ్ 27న కోతారి కాంప్లెక్స్ లో ఒక మర్డర్ జరిగింది కదా? అవునమ్మా. దాని వివరాలు మీకేమైనా తెలుసా? చచ్చింది నిజం, చంపింది నిజం. చచ్చిన వాడు చావడమే మంచిదని అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేయలేదమ్మా. సాంబయ్య, ఎస్ మేడం. మనం వెంటనే కోతారి కాంప్లెక్స్ వెళ్ళాలి. ఈ కాంప్లెక్స్ లో వెంకటరత్నం ఫైనాన్స్ ఛాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th ఫ్లోర్ మేడం. సాంబయ్య, ఫైల్. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే నేను హెల్ప్ చేసేవాడిని. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది. ఐడియా ఎలా ఉంది నా లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళకపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలిమి లోషన్ దొరకదు. మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అసలు మనం సిగరెట్లు కాల్చబట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే అలాగే. పని అయిపోయిందా? ఇదే లిరిక్. ఏంటి పని అయిపోయిందా? అబ్బే, కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవ్వరు తనకే. మరి డ్రెస్ వేసుకొచ్చారు కదా సార్. వేసుకొస్తానేస్తావా? వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు. అడిగాను ఎవరితో చెప్పక. వెళ్ళిపో వెళ్ళిపో. సార్, ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీపుకి పార్కింగ్ బిల్లా? బొక్కలో దోసేస్తాను, జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? కడతాం. పని అయిపోయిందంటే ఇదే. అమ్మ, పార్కింగ్ బిల్లు నేను కట్టను. ఏ పర్సు పోయింది. నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకో. ముందు ఎక్కడి నుంచి తెచ్చి కట్టమంటావు? మేడం గారు తెస్తే ఊరుకోరు, ఒక్క చీరేస్తారు. ఎక్కడి తెచ్చుకోమంటా? ఎక్కడ తెచ్చుకోమంటా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తెచ్చుకోమంటా? గొడవ పార్కింగ్ బిల్ అంటే మేడం. కట్టలేకపోయావా? పర్సు పోలీస్ లిరిక్ బాగోలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, మార్చ్ 27న ఒక మర్డర్ జరిగింది కదా? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి. ఎందుకు? డూ ఇట్. మేజర్ మైకల్ సాబ్, బెటాలియన్ రిపోర్ట్ రెడీ. మిస్టర్ చింటూ, కాళ్ళు చచ్చుబడిపోయి మూలబడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధ పెట్టకు. ఇంకెప్పుడు అలా పిలవద్దు. నో. అదేమి తాతయ్య, నువ్వు యుద్ధం చేయలేదా? ద గ్రేట్ మేజర్ మైకల్ సాబ్ అని అనిపించుకోలేదా? యుద్ధంలో గెలిచాను, కానీ జీవితంలో ఓడిపోయాను. తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను. అలాగే అనుకోకు తాతయ్య, రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది, కాళ్ళు వస్తాయి. అప్పుడు నేను ఎంత హాయిగా ఆడుకుంటాను తెలుసా? అప్పుడు నువ్వే నన్ను చూడాలి. తాతయ్య, ఇదిగో నీకు బ్రెడ్, చికెన్ బిర్యానీ, నీకు మందులు. తాతయ్య, నీకు తెలుసా, నీ ఆపరేషన్కి 9,000 పోగయ్యాయి. నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు 100 రూపాయలు. ఎంత డబ్బు ఎప్పుడు సంపాదించావురా? అది తాతయ్య, ఈ ఒక్క పనే చేస్తా ఎలా? ఇంకా చాలా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. లక్ష్మీ బజార్లో టైలరింగ్, లిక్డి బజార్లో లోడింగ్, మెయిన్ బజార్లో అన్లోడింగ్. ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా దించేస్తాను తెలుసా? రోజు ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం
ఆకాశం బాగుంది కదా సార్? యా ఇట్స్ బ్లూ. అయితే నేల చూస్తూ పరిగెత్తండి. సార్ నీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చేయి. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంట్రా చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయండి ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా? చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ సార్. వస్తాం సార్. అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా? ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసోళ్ళు. ఏంటమ్మా మన అయితే పైవు లేకపోతే పులి మిల్సు గాడిది గుడ్డమ్మా. ఇద్దరం కలిసి థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఏరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ಐ ಆಮ್ ಬಸವಪ್ಪಗೌಡ, ಮೇಯರ್ ಆಫ್ ಬೆಂಗಳೂರು. ಕೆಟ್ಟು ಹೋಗ ಬಿಲ್ಡಿಂಗ್ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ ಬಂದಿದ್ನೆ. అంతే బందేవలేవయ్యా, ఏడాది కింద గొడవ, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. ఎలా కొంటావా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ నాకు గుర్తు. మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్, మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే, ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ ఐ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్ ది ఈవినింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా? షట్ అప్. అలాగే. ఒప్పుకొని నాకు ఇవ్వకపోతే ఎలా? యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే? థ్యాంక్స్. అంటే ఉజ్జయినిడేం పగులిచ్చిందా? భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి. మళ్ళీ 12 లక్షలకు పీడడిపోయిందన్నమాట. ఎట్టిన టెండర్లు తెలుసు, కట్టిన కాంట్రాక్టులు తెలుసు, ఇట్టంటి సవరాలు తెలుసు. మొత్తం పేని. అసలాభం ఎంత వచ్చిందో చెప్పు. టోటల్ ప్రాఫిట్ ఈజ్. థ్యాంక్స్. అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటే? అది బయట సారిపోయిందిరా బాబు. లంకంత లెక్కలు ఒక నోటితో టక్కుని చెప్పాలంటే కష్టం.
నిన్న పొద్దున పేపర్ కుర్రోడి మీద పైనుంచి రాయిసిరావంటే పిచ్చుకు మీద ఇసిరితే పిల్లాడికి తగిలింది. తిరిగి ఇచ్చిరాడా? ఇసిరాడు. గురి తప్పి పక్క గుంట్లో పడింది. థ్యాంక్స్. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన నేనే చంపించేశానా? ఆయన నువ్వే చంపేశావని నీ చేత సంతకం పెట్టించేసుకున్నానే. ఎప్పుడు? 7వ పెగ్లో ఉండేట్టేవులే. నన్ను లోకు కట్టకు. నేను పట్టిన కేసు స్ట్రాంగే, కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డిఐజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు. ఎలా ఉంది నా లిరిక్? నిరుక్కో నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారంట, జాగ్రత్త. పేలితే పోతాం ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో ఏయ్ చూడరా, నేను చెప్పేది ఏంటంటే ఒక్క కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతాను రా. మళ్ళీ మానేమని అడగకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. తాతయ్య అల్లా తాళం కప్పుడు సంగతేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మనిషి అవపడ్డా. సరికైన రోజును చూసినా మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్లో గడిది ఎదవా. ఆడు పడ మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వండ వెంటనే గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వండమాట వండం.